రుమినేషన్ అనేది విపరీతంగా ఆలోచనలు వస్తూనే ఉంటాయండి. పంటి కింద రాయి చెవిలోని జూరేగా అని చెప్పేసి సతకారుడు అన్నట్టుగా ఎప్పుడు కంటిన్యూస్గా ఫెయిల్యూర్స్ గుర్తొస్తాయి వాళ్ళకి. ఎప్పుడు కంటిన్యూస్గా వాళ్ళని అవమానించిన అవమానాలు గుర్తొస్తాయి, రిజెక్షన్స్ గుర్తొస్తాయి, బయటికి వెళ్తే వచ్చే ప్రాబ్లమ్స్ గుర్తొస్తాయి. కంటిన్యూస్గా సుడిగుండంలో చిక్కుకున్న వాడికి సుఖమెక్కడిది. అంతరంగాలు ఎలా ఉంటాయంటే పాజిటివ్గా కాదండి, నెగిటివ్. ఒక సుడిగుండం అనమాట. ఆవు నవర వేస్తా చూసారా, తింటుంది, తిన్నాక మింగేసింది మళ్ళీ వెనక్కి తెచ్చుకుంటుంది. మనోళ్ళు ఎప్పుడో జరిగిన విషయం అప్పుడే మర్చిపోయారు, మళ్ళా గుర్తుకు తెచ్చుకుంటారు. ఒక సినిమా చూస్తామండి, మనం ఏం చేస్తాం, నచ్చితే బాగుందని చెప్తాం నలుగురికి. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా, నచ్చని సినిమా 2 సార్లు 3 సార్లు 4 సార్లు 5 సార్లు 10 సార్లు 20 సార్లు 30 సార్లు వందలాది సార్లు వస్తారు. ఏదో సినిమాలో వాడికి శిక్ష ఏంటంటే తెలుగు సీరియల్ చూపించండి అదే శిక్ష అని. వీడి జీవితంలో జరిగిన దరిద్రగట్టు సంఘటనల్ని, బాధల్ని, అవమానాల్ని, వైఫల్యాన్ని, ఫెయిల్యూర్ని పదే నచ్చని సినిమానే పదే చూసి నేను ఎలా ఉండడానికి కారణం ఏంటో తెలుసా అని చెప్పేసి మనకు చెప్పడం మొదలు పెడతారు. దిగులు, నిరాశ, నిస్పృహ, ఆవు నెవరు వేసుకున్నట్టుగా నెవరు వేసుకుంటూ చూసిన సినిమానే పదే చూస్తూ, మంచి సినిమా కాదండి చెడు సినిమాని, నెగిటివిజాన్ని పదే గుర్తు తెచ్చుకుంటూ నట్టేట మునిగిపోతూ అందరికీ విషాదంగా, దిగులుగా, బాధగా, ఎవ్వరు కూడా నా సమస్యలు తీర్చలేరు. నేను ఇలా ఉండడానికి కారణం ఏంటంటే బికాజ్ అని కారణాలు వెతుక్కుంటూ తనలో తను కూలిపోతూ మళ్ళీ కుమిలిపోమని ఇండైరెక్ట్గా చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కరి జీవితంలోని ఎంతో కొంత చిన్నదో పెద్దదో పాజిటివ్ విషయం ఉంటుంది. ఆ విషయాలు గుర్తు చేసుకోండి. రికలెక్షన్ ఆఫ్ పాస్ట్ సక్సెస్ అంటారు. ఎప్పుడూ అందరికీ నెగిటివ్ జరగవండి. 100 జరిగితే 50 మంచి జరుగుతాయి, 50 చెడ్డు జరుగుతాయి. ప్రతి ఒక్కరికి 100 నెగిటివ్గా జరగడం కానీ 100 పాజిటివ్గా జరుగుతుంటాయి. కానీ మనం ఎలా తీసుకుంటాం, నెగిటివ్గా తీసుకుంటున్నాం. గ్రో హెల్తీ వైజ్ యాప్ని డాక్టర్ క్రాంతి గారి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. వీటి టిక్కులు బోర్డు దొరుకుతాయి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బై. ఐ లవ్ యూ.